ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. త్వరలోనే 100 పడకల ఆసుపత్రి ప్రారంభించి ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పరిశీలించారు. ముందుగా వైద్యులతో హెచ్డీసీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించారు. ఎమ్మిగనూరులో 100 పడకల ఆసుపత్రిని అతి త్వరలోనే ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినప్పుడు క్రిటికల్ కేర్ సెంటర్ వైద్య సదుపాయాలు అందుబాటులో పెడుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు సులభం అవుతుందన్నారు. కీర్తిశేషుల నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఎమ్మిగనూరు ఆసుపత్రి 50 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అయితే మళ్ళీ శాసనసభ్యుడిగా 2014-19 నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 100 బెడ్ హాస్పిటల్గా తయారు చేయడం, దాంట్లో భాగంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేయాలని ఒక త్వరితగతిన ముగించాలని చెప్పి జనవరి కల్లా ఒక టార్గెట్ పెట్టాము. ఇంకా పనుల పురోగతి వేగంగా జరగడం లేదు. దాని మీద టైం లైన్ ఇచ్చి వెంటనే ఈ హాస్పిటల్ ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తి చేయాలనేది ఒక ఉద్దేశం అయితే, రెండవది ముఖ్యంగా మన ఏరియా ఈరోజు చూస్తే మీరు ఇటు మంత్రాలయం విపరీతంగా పిల్గ్రిమేజ్ సెంటర్ ఉన్న గురు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తాదులు కానీ, అదే రకంగా ఇటు ఆదోని కావచ్చు, పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, కోడుమూరు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి మన ఎమ్మిగనూరు, ఈ ఎమ్మిగనూరులో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ క్రిటికల్ సర్వీసెస్ కానీ ఎవరికైనా మనిషికి ప్రమాదం జరిగితే ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల 100 బెడెడ్ హాస్పిటల్ వచ్చినా కూడా ఆ ట్రామా కేర్ సెంటర్ వస్తే ఏదైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్డిఎస్ మీటింగ్లో మేము డాక్టర్లు మేమందరం కూడా ఒక నిర్ణయం చేసి ఎమ్మిగనూరుకు ట్రామా కేర్ సెంటర్ ప్రతిపాదన పెట్టడం జరిగింది. నేను గతంలో మీరు చూసారు శాసనసభలో కూడా నేను ప్రత్యేకంగా మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మార్చులకి, అదే రకంగా ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా స్పీకర్ ద్వారా సభ ద్వారా వారి దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా ఎమ్మిగనూరు సిహెచ్ ఏదైతే ఉందో ఇటు హైవేకి దగ్గర, ఇటు మన అదేవిధంగా పిల్గ్రిమేజ్ సెంటర్ అయిన మంత్రాలయంకు దగ్గర, కానీ ఏదైతే ఈ వైద్య సేవలకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడున్న డాక్టర్స్ వారికి ఎక్విప్మెంట్ కానీ వారికి ఉన్నటువంటి